హాయ్ అండి. ఈరోజు మనం అమ్మవారికి ప్రసాదాల్లో పెట్టుకునే కదాంబం చేద్దామండి. ఒక గ్లాసు రైస్ పోసాను. దీంట్లో ఈ కందిపప్పు అండి, అంటే హాఫ్ గ్లాస్ తీసుకోవాలంటే ఒక గ్లాసు రైస్కి హాఫ్ గ్లాసు కందిపప్పు తీసుకోవాలండి. కొంచెం ఎక్కువ తీసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇది మనము టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అండి, లేకపోతే 1 అవర్. నేనైతే 1 అవర్ కడిగి పక్కన పెట్టుకున్నాక దీంట్లో కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ అండి చూపిస్తాను. ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకుందామండి. హాయ్ అండి, నమస్తే. అందరూ బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి. ఎలా ఉన్నారండి? ఈరోజు మనం ప్రసాదాల్లో అమ్మవారికి ఇష్టమైన కదాంబం చేసి చూపిద్దామండి. కావాల్సినవి గోకరకాయ, దోసకాయ, ములక్కాయ, సొరకాయ, ఆలుగడ్డ, క్యారెట్, దొండకాయ, కరివేపాకు, తీపి గుమ్మడికాయ అండి. ఇవన్నీ మనం ఉడకబెట్టుకుందాం. చింతపండు వాటర్ పోసి ఉడుకుతూ ఉండగా కొంచెం పెప్పర్ దంచేద్దామండి. ఇవి తాలింపులోకి. ఇది బెల్లం, సాంబార్ పౌడర్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. ఇది సాంబార్ పౌడర్ కూడా వేసుకోవాలండి. రెండండి ఎలా వండాలో చూద్దాం. ముక్కలు ఉడికేటప్పుడే పసుపు వేసానండి. పసుపు ఉప్పు వేసాను. అది చిన్నగా అయిపోయిందండి, పెద్ద దాంట్లోకి మార్చాను. పసుపు ఉప్పు వేసుకుని ప్లేట్ పెట్టుకుందామండి. ఇవి ఉడకాలి 70%. ఉడికినాక అప్పుడు చింతపండు రసం పోసుకుందామండి. ఇట్లా అరటికాయ కూడా లాస్ట్లో వేసామండి. ముక్కలు ఉడుకుతూ ఉండగా ఉప్పు పసుపు వేసాము. ఇవి ఉడకాలండి. 70% ఉడికినాక అప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలండి. ఈ ముక్కల్లో మునిగే వరకు నీళ్లు పోసుకుని పసుపు ఉప్పు వేసానండి. ప్లేట్ పెట్టేసుకున్నాం. ముక్క ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు పోయాలండి, లేకపోతే ముక్క బిరిసి వచ్చేస్తుంది. ఉడికినాయండి. ఇప్పుడు చింతపండు రసం పోసుకుందామండి. తెలుసు కదా మనం చింతపండు ఎలా పిసుకుతామో. మంచిగా ఒకసారి గోరువెచ్చని నీళ్ళలో కడిగి స్టెయినర్లో వేసి వడపోసానండి. అడుక్కల్లా కూడా వంపుకోవద్దు. చింతపండుని కడగాలండి. కారం వేద్దామండి. కారం నిండుకొని తీసుకొస్తాను. ఇట్లా సాంబార్ పౌడర్ కూడా వేసుకుందామండి. సాంబార్ పౌడర్ కూడా మనం ఇంట్లోనే చేసుకుంటామండి. అది కూడా చూపిస్తాను. మినపప్పు, శనగపప్పు, కందిపప్పు, ఎండుమిరపకాయలు, కొంచెం దాల్చిన చెక్క, జీలకర్ర, ఇవన్నీ ఎండుమిరపకాయలు ఇవన్నీ వేయించి చేసుకుంటానండి. సూపర్గా ఉంటుంది. ఇట్లా కొంచెంసేపు ఇంకా ఉడకనిద్దామండి. తర్వాత మనం చూపించాం కదా రైస్ క్వాలిటీస్, ఎలా ఉడకబెట్టుకోవాలి, ఎన్ని రైస్ ఎన్ని కందిపప్పు అని అది తీసుకొచ్చి దీంట్లో వేద్దాం. ఇప్పుడు బెల్లం వేసుకుందామండి. ఇప్పుడు మనం దంచుకున్న మిరియాలండి, మనం ఉడకబెట్టుకున్న ఈ రైస్ కొంచెం మెదుపుకొని వేసేసుకుందామండి. నేనైతే పిల్లల బాక్స్లోకి ఇంకా ఈరోజు తింటాకి చేస్తున్నానండి. పిల్లలు మళ్ళీ సాయంత్రం వచ్చి తింటారని కొంచెం ఎక్కువే చేస్తున్నానండి. ఇట్లా మెదుపునాక వేసేటప్పుడు చూద్దాం. ఇట్లా మెదుపుకున్నామండి. ఇప్పుడు వేసుకుందాం. ఇట్లా మొత్తం వేసుకున్నాక చూపిస్తానండి. ఇట్లా అండి. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందామండి.
తాలింపులో అల్లము ఎల్లుల్లిపాయలు వేయకూడదండి. మామూలుగా జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇంతేనండి. మనం ఎల్లుల్లిపాయ కానీ అల్లం కానీ వేయకూడదు. ఉల్లిపాయ కూడా వేయకూడదండి. ఆవాలు, జీలకర్ర, జీడిపప్పులు, ఎండుమిర్చి. కవాను రెడీ అయిపోయిందండి. సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా. మీ దగ్గర ఉంటే చిలకడ దుంప కూడా వేసుకోండి. చామగడ్డ వేసుకున్నా కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. మనం చామగడ్డ ఒకటి, చిలకడ దుంప ఒకటి మనకు అందుబాటులో లేక వేయలేదండి. మీరు కూడా ఇలాగే చేసుకుని ఎలా ఉందో వీలైతే కామెంట్ చేయండి. ఇండియా తెలుగు రుచులు. ఉంటానండి. బాయ్. మనం చేసుకున్న కబాబ్ రెడీ అయిపోయిందండి. అయితే ఒక గ్లాసు రైస్ తీసుకుంటే హాఫ్ గ్లాస్ పైనే కందిపప్పు తీసుకోవాలండి. కందిపప్పు, కొంతమంది పెసరపప్పు వేసుకుంటారు. నేనైతే కందిపప్పు వేసానండి. 3/4 గ్లాసు కందిపప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా. ఈ వెజిటేబుల్స్ ఉడికిపోతే అయిపోయినట్టేనండి. మనం అన్నం కుక్కర్లో పెట్టుకున్నాం కదా, 2 కలిపిలా వండుతామే. చింతపండు మట్టికి దయచేసి 2 సార్లు కడిగిన తర్వాత నానబెట్టి స్ట్రైనర్లో వేసి వడపోసుకోండి.